ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్లో ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మీకు మాత్రం ఎయిర్పోర్ట్లో జాబ్స్ అనేవి ఉండవు. ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. జాయినింగ్ టైంలో ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలో చాలా మందికి అయితే తెలియదు. అందుకే జాయినింగ్ టైం లాస్ట్ మూమెంట్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఈ వీడియోలో అయితే జాయినింగ్ టైంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, ఏవేవి జిరాక్స్లు తీసుకెళ్ళాలి అనేటివన్నీ విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాను. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. చివరిలో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఎయిర్పోర్ట్లో జాయిన్ అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ అవసరమో వాటి గురించి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. ఫస్ట్ మనకి ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ మనకైతే ఆధార్ కార్డ్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డ్ని అయితే తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒక 2-3 కాపీస్ జిరాక్స్లు కూడా తీసుకొని వెళ్ళండి. చాలామంది ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్ అయితే అవసరం లేదనుకుంటారు. పాన్ కార్డ్ అయితే చాలా అంటే చాలా అవసరం. మీరు కంపల్సరీగా పాన్ కార్డు కూడా తీసుకెళ్ళాలి, జిరాక్స్ తీసుకెళ్ళాలి. 10th మెమో, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ తీసుకెళ్ళండి, జిరాక్స్ తీసుకెళ్ళండి. ఒకవేళ వాళ్ళు ఒరిజినల్స్ అడిగితే ఒరిజినల్ చూపించండి, జిరాక్స్ అడిగితే జిరాక్స్ ఇచ్చేసేయండి, అంతే. ఇంకా 5 to 6 ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలి. మ్యాక్సిమం 8 తీసుకెళ్ళండి. ఫొటోస్ ఎట్లా ఉండాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ఫోటో వెనకాల మనకి కలర్ పెట్టించవద్దు, ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫొటోస్ వచ్చేసి 75% అయితే ఉండాలి. అలాంటి ఫొటోస్ మాత్రమే ఎయిర్పోర్ట్లో యాక్సెప్ట్ చేస్తారు. మీరు అలాంటి ఫొటోస్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెయిన్గా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఏంటిది అంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా జాయినింగ్ టైంలో తీసుకెళ్లాల్సిందే. జాయిన్ అయిన తర్వాత ఇస్తాం, లేకుంటే మాకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదు, మా పేరెంట్స్ దాంట్లో వేయండి, మా వైఫ్ దాంట్లో వేయండి, హస్బెండ్ దాంట్లో వేయండి అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే జాయినింగ్ డాక్యుమెంట్స్తో పాటే బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చేసేయాలి. అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళండి. ఒక రెజ్యూమ్ మీకు ఇస్తారు, ఇంకొక కాపీ వాళ్ళు ఉంచుకుంటారన్నమాట. అంటే ఆ రెజ్యూమ్ పైన శాలరీ, మీ డీటెయిల్స్, మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారో అవన్నీ రాసుకుంటారన్నమాట. వాళ్ళు ఒక రెజ్యూమ్ వాళ్ళు ఫైల్ చేసుకుంటారు, ఒక రెజ్యూమ్ మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. కాబట్టి ఒక 2-3 రెజ్యూమ్స్ అయితే తీసుకెళ్ళండి. నేను చెప్పబోయే డాక్యుమెంట్ అయితే ఎయిర్పోర్ట్లో చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఏంటిదంటే అది ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ అండ్ రిలీవింగ్ లెటర్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ రిలీవింగ్ లెటర్ ఎందుకంత ఇంపార్టెంటో నేను ఇంకొక లాంగ్ వీడియో అయితే చేసి దాని గురించి మొత్తం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇందులో డాక్యుమెంట్స్లో యాడింగ్గా నేను చెప్తుంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఉంటే 2 తీసుకెళ్ళండి. మీరు ఆల్రెడీ డ్యూటీ చేసే వాళ్ళు అయితే పే స్లిప్స్ కూడా ఉంటాయి కదా, మీకు పే స్లిప్స్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ పే స్లిప్లో ఈఎస్ఐ నెంబర్, పిఎఫ్ నెంబర్ అన్నీ యాడ్ చేసి ఉంటాయి కదా. మీరు పాత పే స్లిప్ తీసుకెళ్తే ఆ పిఎఫ్ నెంబర్, ఈఎస్ఐ నెంబర్ తోటే కంటిన్యూ చేస్తారు. మీరు జాయినింగ్ రోజే అవి కూడా యాడ్ చేస్తారనమాట. అందుకే మీరు పే స్లిప్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో మనం డ్యూటీ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీరు ఒకవేళ నాన్ లోకల్ అనుకోండి, నాన్ లోకల్ అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే అవసరం లేదు. హైదరాబాద్ కాకుండా వేరే ఊరు నుంచి వచ్చి చేసే వాళ్ళైతే మీకు ఖచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ అయితే కావాలి. రెంటల్ అగ్రిమెంట్ అండ్ అఫిడవిట్ అయితే కావాలి, ఖచ్చితంగా అయితే ఉండాలండి. మీరు ఎయిర్పోర్ట్లో చేస్తున్నారంటే మీకు రెంటల్ అగ్రిమెంట్, అఫిడవిట్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అనే ప్రూఫ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకొన్ని కంపెనీస్లో మీ పొజిషన్ని బట్టి మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి. అంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తెమ్మంటారు. వాళ్ళు తెమ్మన్నప్పుడు మనం తేవాల్సిందే. ఎయిర్పోర్ట్లో ఉన్న అన్ని కంపెనీస్లో ఒకే రకమైన డాక్యుమెంట్స్ అయితే అడగరు. ఒకే రకమైన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇవైతే అన్ని కంపెనీస్లో సేమ్ ఉంటాయి. బట్ వాళ్ళ కంపెనీస్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి డాక్యుమెంట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిర్పోర్ట్లో మీరు డ్యూటీ చేయాలి అంటే ఈ డాక్యుమెంట్ అయితే కన్ఫామ్గా మీకు ఉండాలి. అదేంటో కాదు, పాస్పోర్ట్ లేకపోతే మీకైతే ఎయిర్పోర్ట్లో జాబ్స్ అయితే ఉండవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని జెన్యూన్ ఎయిర్పోర్ట్ జాబ్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.